ఇప్పుడు మీకు జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ వచ్చిందని అన్నారు కదా! మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా ఈ పూజారి, పంతులు దానివల్ల వచ్చిందా? లేదంటే బయట సొసైటీలో చూసి నేను కూడా సెలబ్రిటీ అవ్వాలని అట్లా అనిపించిందా? సినిమా ఇండస్ట్రీ మీద అంటే సెలబ్రిటీ స్టేటస్ కావాలి, జీవితంలో ఒక మంచి స్థాయిలో బ్రతకాలి అనేటువంటిది చిన్నప్పుడే ఏర్పడి డిగ్రీకి వచ్చేటప్పటికి నాకు నేనుగా అన్నీ వదిలేసి టోటల్గా జ్యోతిష్యం వైపు రావడం జరిగింది. మీ లైఫ్ టర్నింగ్ అనేది ఎక్కడ జరిగిందంటారు సార్? నా లైఫ్ టర్నింగ్ అనేది 2009లో రాజశేఖర రెడ్డి గారి మరణము అనేటువంటిది నేను సార్ చాలామంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. సో అందరికన్నా మీరు చాలా పేరు రావడానికి మీ జాతక ప్రభావం మీకు వచ్చిందంటారా? ఆయన నా జాతకం నాకు తెలుసు, దానికి ఏం రెమెడీలు చేసుకోవాలనో తెలుసు, ఎలా బయటపడాలో తెలుసు. ఉన్నారా స్వామి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ కానీ, రోల్ మోడల్ కానీ, మీ గురువు గారు కానీ వీళ్ళని చూసి ఇలా అవ్వాలని అనిపించిందా? చాలా కష్టాలు అనుభవించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నాకు ఒక ఇన్స్పిరేషన్. 20 సంవత్సరాలు కష్టపడి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారు నాకు ఒక ఇన్స్పిరేషన్. జైలుకు పోయి వచ్చిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు అంటే ఇన్స్పిరేషన్. చాలా రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా జైల్లోకి వెళ్ళినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అన్న ఇన్స్పిరేషన్. కొంతమంది ఈ మధ్యకాలంలో అకస్మాత్తుగా సెలబ్రిటీలు అయిపోతున్నారు. మరి వాళ్ళకి ఏ విధంగా అట్లా కలిసి వస్తుందంటారు? ఇప్పుడు ఉదాహరణ ఎప్పుడో 2000 సంవత్సరంలో 2001లో వచ్చినటువంటి నయనతార 2024 నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని రోజులు స్టాండర్డ్ కంటిన్యూ చేసిన హీరోయిన్ నాకు తెలిసి ఇంకా ఆమెనే అనుకుంటా. ఇంకా 2-3 ఏళ్ళు ఉంటుంది. సో అట్లా తీసుకున్న ఆమెకున్న కెరియర్ గ్రాఫింగ్ ఎవరికి లేదు, నయనతారకున్న కెరియర్ గ్రాఫింగ్. నమస్తే స్వామీజీ. నమస్తే తల్లి, ఓం నమో వెంకటేశాయ. స్వామి గారు చెప్పండి, అసలు వేణుస్వామి గారు అనేవారు చాలా మందికి తెలుసు, మీరు చాలా ఫేమస్. కానీ మీ బ్యాక్గ్రౌండ్, మీ పుట్టు పూర్వతలు అనేవి చాలా మందికి తెలియదు. సో ఈరోజు మా మైక్ టీవీ ద్వారా మీ పరిచయం ఒకసారి. తప్పకుండా తల్లి. నా ఒరిజినల్ పేరు వేణుగోపాలాచార్య. మా ఇంటి పేరు పరాంకుశం. మాది కాశ్యపస గోత్రం. కాశ్యప, వత్సార, నైద్రుభ, రేభ, రైభ, షండిల, శాండిల్య, సప్తాఋషేయ, సప్తఋషి గోత్రం మాది. మా నాయనగారి పేరు పరాంకుశం రామానుజాచార్యులు. మాది ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా నాచారంగుట్ట గ్రామం. మా నాయనగారు శ్రీ రామానుజాచార్యుల గారు పెద్ద పూజారిగా అంటే ప్రధానార్చకులుగా పనిచేసినారు. తెలంగాణ ప్రాంతంలో పెద్ద పూజారి అంటే చాలామందికి తెలుసు, పెద్ద పంతులు అంటారు. ఆయనకున్న నిక్నేమ్ ఏమిటంటే పెద్ద పంతులు అంటారు. సో ఆయనకు నేను 3వ కుమారుణ్ణి, చిన్నవాడిని. ఇంటికి మొత్తం 5గురు సంతానము ఆయనకు, దాంట్లో నేను చిన్నవాడిని. సో మేము శ్రీ వైష్ణవ కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మాది. సో జ్యోతిషం అనేటువంటిది నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎస్పీ కాలేజీలో BA EPP చేసినాను. నేను ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి నేను అది చదువుకోవడం జరిగింది. నేను సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు సినిమా ముహూర్తాలకు పెట్టి ఉన్నాను నేను. సో తదుపరి నాకు జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్తోని కొంతమంది సినిమా సెలబ్రిటీలను చూసిన తర్వాత మనం కూడా ఒక సెలబ్రిటీ అవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో జ్యోతిష్యంలోకి రావడం జరిగింది. నేను 2005 నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాను. బట్ నాకు ఎక్కువగా పేరు వచ్చింది 2009 రాజశేఖర రెడ్డి గారి మరణం తదనంతరము నాకు పేరు ఎక్కువగా రావడం జరిగింది. కారణం, నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోతారు అని చెప్పడము, తర్వాత రాజశేఖర రెడ్డి గారి బావమరిది చంద్రప్రతాప్ రెడ్డి గారి గురించి, ఆయన మరణం గురించి చెప్పడము, ఆ తర్వాత నాకు పేరు రావడము. తర్వాత ఒక 15 సంవత్సరాలు కష్టపడితే తెలుగు రాష్ట్రాలలో జ్యోతిష్యాన్ని ఈ స్థాయికి తీసుకురావడం, అలాగే జ్యోతిష్యం అంటే వేణుస్వామి, వేణుస్వామి అంటే జ్యోతిష్యం అనే స్థాయికి జ్యోతిష్యాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇది నా నేపథ్యం. ఓకే సార్. అంటే ఇప్పుడు మీకు జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ వచ్చిందని అన్నారు కదా! మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా ఈ పూజారి, పంతులు దానివల్ల వచ్చిందా? లేదంటే బయట సొసైటీలో చూసి నేను కూడా సెలబ్రిటీ అవ్వాలని అట్లా అనిపించిందా? అంటే మా నాయనగారు శ్రీ కీర్తిశేషులు రామానుజాచార్యుల గారు ఏం చేసినారంటే, ఆయన ప్రధానార్చకుడిగా ఉంటూ ఆయన జ్యోతిష్యం మీద కొన్ని పుస్తకాలు రాసినారు. సో నేను చిన్న వయస్సులో ఉన్నప్పుడు నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే అసలు ఒక గమ్యం అనేటువంటిది లేకుండా నాకు 27-28 సంవత్సరాలు వచ్చే వరకు నా జీవితం అంతా కొనసాగింది. నేను చదువుకున్నది మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా నాచారంగుట్టలో కొన్ని రోజులు, తర్వాత ఏలూరు అనే గ్రామంలో, తర్వాత
గోమారం అనేటువంటి నర్సాపూర్ దగ్గర గోమారం అని ఉంటుంది. గోమారం అనేటువంటి గ్రామంలో నా 10th కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే నా ఇంటర్ వచ్చి సికింద్రాబాద్ ఠాగూర్ సోమ్ జూనియర్ కళాశాలలో నేను ఇంటర్ కంప్లీట్ చేసినాను. అలాగే BA అనేటువంటిది నేను సెకండ్ ఇయర్ వరకే కంప్లీట్ చేశాను, మొత్తం కంప్లీట్ చేయలేదు నేను. అప్పటికే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది, ఎక్కువగా సంపాదన మీద పడడము, తర్వాత ఇతర వ్యాపకాలు అంటే సెలబ్రిటీ అంటే చిన్నప్పటి నుండి సినిమా వాళ్ళతో తిరగడం వల్ల, పొలిటికల్ వాళ్ళతో తిరగడం వల్ల ఈ పిచ్చి అనేటువంటిది ఎక్కువగా ఏర్పడ్డది సినిమా ఇండస్ట్రీ మీద. అంటే సెలబ్రిటీ స్టేటస్ కావాలి, జీవితంలో ఒక మంచి స్థాయిలో బ్రతకాలి అనేటువంటిది చిన్నప్పుడే ఏర్పడి డిగ్రీకి వచ్చేటప్పటికి నాకు నేనుగా అన్నీ వదిలేసి టోటల్గా జ్యోతిష్యం వైపు రావడం జరిగింది. నా ఇంట్రెస్ట్ వల్లనే రావడం జరిగింది. నా ఇంట్రెస్ట్ వల్ల. మీ లైఫ్ టర్నింగ్ అనేది ఎక్కడ జరిగింది అంటారు సార్? నా లైఫ్ టర్నింగ్ అనేది 2009లో రాజశేఖర రెడ్డి గారి మరణము అనేటువంటిది నేను ప్రిడిక్ట్ చేయడం నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. అదే నా లైఫ్ టర్నింగ్ పాయింట్. రెడ్డీస్ చాలా మంది ఆ విషయం చెప్పిన తర్వాత నా మీద దాడి చేయడానికి వచ్చినారు. నా మీద దాడి అంటే మా రెడ్డి చనిపోతాడని చెప్తావా అని. ఇది 2009 ఫిబ్రవరిలో జరిగింది. 2009 సెప్టెంబర్లో ఆయన చనిపోవడం జరిగింది. సో ఆ చనిపోయిన తర్వాత ఒకటేసారి నా లైఫ్ అనేది డ్రాస్టిక్ చేంజ్ అయ్యింది. అంటే ఈయన చెప్పినవి జరుగుతున్నాయి అని జనాల్లోకి వెళ్ళడము, ఇంకా అక్కడి నుండి కంటిన్యూస్గా 2009 నుండి ఇంచుమించు ఇవాళ 2024 అంటే ఇంచుమించు 15 సంవత్సరాల పాటు చాలా దక్కాముక్కీలు తిని, అంటే రెగ్యులర్ ఆస్ట్రాలజీకి భిన్నంగా వెళ్ళడము, సెలబ్రిటీల గురించి మాట్లాడడము, కాంట్రవర్సీస్ ఫేస్ చేయడము, సమాజంలో దాడిని ఫేస్ చేయడము, మనకు ఒకళ్ళు బాగుపడతారని చెప్తే అపోజిట్ వాళ్ళు కోపం పడడము, అంటే ఏ మంచిది అంటే బికి కోపం రావడము, బి మంచోడు అంటే ఏకి కోపం రావడము, ఇలా చాలా వరకు చాలా 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 సమస్యల బారిన పడి చాలా రకాలైనటువంటి ఒడిదొడుకులను ఎదుర్కొని చాలా చాలా డేర్ స్టెప్స్ వేసి సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళి, చాలామందికి వ్యతిరేకంగా వెళ్ళి, మొత్తం మీద జ్యోతిష్యం అనేది సమాజంలో డిస్కషన్లో భాగంగా ఏర్పడము, నాకు జ్యోతిష్యంలో పేరు రావడం అనేటువంటిది చాలా రిస్కులు చేసిన తర్వాత ఈ స్థాయికి రావడం జరిగింది. అదంతా ఏ వయసులో జరిగింది సార్ ఇదంతా కూడా? అదే అంటే ఇప్పుడు 2009 నుండి అమ్మా, 2009 అంటే మీరు చాలా చిన్న వయసులోనే చాలా సమస్యలు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. ఇప్పుడు నాకు 8 years ఉన్నప్పుడు మా ఫాదరు చనిపోయినారు. సో ఆయన అంటే ఆల్రెడీ తనకు తెలుసు జాతకపరంగా కాబట్టి ఇంకొక 4 నెలల్లో చనిపోతాననగా నాకు యజ్ఞోపవీతాన్ని వేసి అంటే ఒడుగు కార్యక్రమం నిర్వహించి మౌంజీ అయిపోగానే ఆగస్టులో మౌంజీ అయింది, సెప్టెంబర్లో ఆయన చనిపోయినారు. 1987 సెప్టెంబర్లో చనిపోయినారు. సో నాకు అప్పటికి 9 సంవత్సరాలు, 8-9 సంవత్సరాల వయసులో ఉంటాను నేను. సో అక్కడ నుండి లైఫ్ను లాగుతూ చాలా కష్టపడి, అంటే నా జాతకంలో రవి ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు నా జాతకరీత్యా నేను తండ్రికి దూరంగా ఉండాలి కాబట్టి తండ్రి చనిపోవడం జరిగింది. సో దాని తదనంతరం ఇంకా నా స్వతహాగా నేనే కష్టపడి సమాజంలో ఈ స్థాయికి రావడం అనేటువంటిది జరిగింది. సార్ చాలా మంది ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారు. సో అందరికన్నా మీరు చాలా పేరు రావడానికి మీ జాతక ప్రభావం మీకు వచ్చిందంటారా? 100% ఉంటుంది. చాలా మంది నా జాతకాన్ని విశ్లేషిస్తారు, చాలా మందికి నా జాతకం తెలియదు, చాలా మందికి నా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. కొన్ని కాంట్రవర్షియల్ జాతకాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. ఒకళ్ళిద్దరు హీరోలవి బయటికి తెలిసిన డేట్ ఆఫ్ బర్త్లు వేరు, లోపల ఉన్న డేట్ ఆఫ్ బర్త్లు వేరు. అలాగే బయటికి నా డేట్ ఆఫ్ బర్త్ వేరు, ఒరిజినల్గా నా డేట్ ఆఫ్ బర్త్ వేరు. సో చాలా మంది నా అంటే పేరు కోసమో ఇంకో దేనికోసమో నా జాతకాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మధ్యన. బట్ అంత ట్రాష్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు నా డేట్ ఆఫ్ బర్త్. ఎగ్జాక్ట్లీ. సో నా జాతకరీత్యా ఇంతమంది జాతకాలు చెప్పే వేణుస్వామికి ఆయన జాతకం ఏంటో తెలియదా? నా జాతకం నాకు తెలుసు, దానికి ఏం రెమెడీలు చేసుకోవాలనో తెలుసు, ఎలా బయటపడాలనో తెలుసు, అన్నీ తెలుసు. సో నా జాతకాన్ని నేను చూసుకుంటాను కదా, నా జాతకంలో ఉన్న యోగాన్ని బట్టే నేను ఈ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు మీ జాతకం మీరు చూసుకుంటారు కాబట్టి మీకు రాబోయే ప్రమాదాలు ఏమన్నా తెలుసుకొని మీరు రెమెడీస్ అవన్నీ కూడా 100% చేస్తాం. 100% సమాజానికి చేసే నాకు చేసుకోవడం తెలీదా? కాకపోతే దీంట్లో నెగ్లిజెన్సీ జరిగింది ఏంటంటే లాస్ట్ 4-5 years లేదా 5-6 years నేను ఓవర్లాప్ అయినా, అంటే నా గురించి పట్టించుకోవడం తగ్గించిన. బట్ లాస్ట్ 1 month నా మీద నేను కాన్సన్ట్రేషన్ చేసిన. సో మనం ఎక్కువ జనాల కోసం చేస్తున్నాం, మన గురించి కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అనే ఉద్దేశంతో నన్ను నేను రీబూస్ట్ చేసుకునే ప్రయత్నము. నాలో ఏ పూజలు చేసుకుంటే మనం సక్సెస్ అనేది పెరుగుతుంది, వాక్శుద్ధి పెరుగుతుంది, అలాగే వాటి గురించి అంటే నా మీద నేను కాన్సన్ట్రేషన్ తగ్గించిన లాస్ట్ 5-6 years. బట్ లాస్ట్ 1 month నుండి పూర్తి స్థాయిలో నా మీద నన్ను నేను కేంద్రీకరించుకున్నాను.
సో మళ్ళీ నేను నాకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటా. సో జనాలకు చేసే నా గురించి చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు కదా. సో అది కామన్, అది జాతకం చూస్తేనే అర్థమవుతుంది మనకి ఎప్పుడు సమస్యలు ఉంటాయి. నేనేం భగవత్ స్వరూపుణ్ణో దేవుణ్ణో కాదు కదా, నేను కూడా ఒక మానవ మాత్రుడే. కాబట్టి జస్ట్ ఆస్ట్రాలజీ అనేది నా ప్రొఫెషన్. సో ఆస్ట్రాలజీ అనేది ఒక డాక్టరేట్ అని, ఒక ఆస్ట్రాలజర్ అట్లా. సో నాకు సంబంధించి నేను చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది, సహజమే అది. ఉన్నారా స్వామి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ గానీ, రోల్ మోడల్ గానీ, మీ గురువు గారు గానీ వీళ్ళని చూసి ఇలా అవ్వాలని అని అనిపించిందా? చాలా కష్టాలు అనుభవించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నాకు ఒక ఇన్స్పిరేషన్. 20 సంవత్సరాలు కష్టపడి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారు నాకు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే నాది కేసీఆర్ గారిది ఒకటే జిల్లా కాబట్టి, మెదక్ జిల్లా. అలాగే జైలుకు పోయి వచ్చిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు అంటే ఇన్స్పిరేషన్. అలాగే చాలా రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా జైల్లోకి వెళ్ళినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అన్న ఇన్స్పిరేషన్. సో నేను కష్టాలకు భయపడే వ్యక్తిని కాదు, 1000 సుఖాలు అనుభవించి పైకొచ్చిన వ్యక్తిని కాదు, 1,00,000 కష్టాలు అనుభవించి పైకొచ్చిన వ్యక్తిని. సో కష్టాలు, నష్టాలు, టార్గెట్లు నాకేం కొత్త కాదు. సో నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఎన్ని దెబ్బలు తింటే అంత పైకి వస్తాం. నేను బాగా నమ్ముతా కలియుగంలో ఎన్ని దెబ్బలు తింటే అంత స్టార్డమ్ వస్తుంది. సో అన్నిటికంటే నేను బాగా నమ్మే సిద్ధాంతం ఏమిటంటే, మీరు అబ్జర్వ్ చేయండి, రాముడు మంచివాడు అని చెప్పి వచ్చి రోడ్డు మీద మాట్లాడిన వాడిని ఎవరు పట్టించుకోరు. కానీ రాముడు నెగిటివ్ పదాన్ని వాడి రాముడిని విమర్శిస్తే ఇమ్మీడియట్గా దాన్ని 1,000,000 మంది చూస్తారు. అవును, అంటే ఆ మాట్లాడిన వ్యక్తి 1,000,000 మందికి రీచ్ అవుతాడు. సో ఎప్పుడు పాజిటివ్ పబ్లిసిటీ కంటే నెగిటివ్ పబ్లిసిటీ చాలా ఈజీగా జనాల్లోకి వెళ్తుంది. అల్టిమేట్గా కావాల్సింది పబ్లిసిటీ. సో ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. ఒక ప్రముఖ హీరో ఈ మధ్యకాలంలో నాతో అన్న మాట ఏంటంటే, పాన్ ఇండియా స్టార్ ఏమన్నాడంటే, స్వామీజీ ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ అన్నాడు. ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. ఎగ్జాక్ట్లీ. నా డార్లింగ్, నేను మొత్తం ప్రపంచంలో ఒకే వ్యక్తిని డార్లింగ్ అని పిలుస్తా. ఆయన పేరు కళామందిర్ కళ్యాణ్. సో ఆయన వరమహాలక్ష్మి KLM షాపింగ్ మాల్ ఓనరు. ఆయన మొన్న వచ్చి కలిసిండు ఒక 15 రోజుల ముందు. వరమహాలక్ష్మి జూబ్లీస్ ఓపెనింగ్ ఉంటే నేను వెళ్ళి వరమహాలక్ష్మిలో వరలక్ష్మి వ్రతం అవుతుంది, దానికి నేను వెళ్తే, డార్లింగ్ మీరు గ్రేట్ డార్లింగ్ అన్నాడు. అంటే ఏంది డార్లింగ్ అంటే, ఏం లేదు గురూజీ, మదురైలో మా షోరూమ్ ఓపెన్ అవుతుంది, జూబ్లీహిల్స్లో 36లో మా షోరూమ్ ఓపెన్ అవుతుంది. మా షోరూమ్ ఖర్చు, పబ్లిసిటీ ఖర్చు 1,500,000 గురూజీ. మేము ఏ స్థాయికి వచ్చినామంటే గురూజీ, మీ డిబేట్ జరుగుతుంటే మా యాడ్ పడుతుంది గురూజీ, అది మీ లెవెల్ అన్నాడు. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. తర్వాత శ్రీ చైతన్య అండ్ నారాయణ మేనేజర్లు PROలు మాట్లాడినారు, గురూజీ మేము ప్రతి సంవత్సరము 10th ఇంటర్ IIT ర్యాంకులు వచ్చిన తర్వాత మామూలుగా మేము 1 2 2 3 3 అని యాడ్ వేస్తాం కదా, మేము 5 కోట్ల నుండి 10 కోట్లు ఖర్చు పెడతాం గురూజీ, మేము ₹1 లేకుండా మీకు పబ్లిసిటీయా గురూజీ, ₹1 లేకుండా పబ్లిసిటీ. 2023 డిసెంబర్ 3వ తేదీ నాడు స్టార్ట్ అయిన పబ్లిసిటీ కంటిన్యూగా నడుస్తూనే ఉంది. సో ఎందుకు అంటే మనం చూస్తున్నారు జనాలు. సో అది మరి బగాలంకి పూజలు అంటే వశీకరణ పూజలు ఎక్కువ చేయడం వల్ల అదలా జరిగిందా, మిస్ఫైర్ అయ్యి నాకు తెలియదు. కానీ నేను 100% పబ్లిసిటీని కోరుకుంటే అది 1000కి 1,00,000కి రీచ్ అయింది. సో అందుకని ఇప్పుడు స్టాప్ చేసేదాన్ని. అంటే నేను చేసిన పూజల యొక్క ఫలితము నేను అనుకున్న దానికంటే ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది. సో ఇదంతా కూడా పూజల ఫలితమే. మిస్ఫైర్ అవడం వల్ల మిస్ఫైర్ కాలా, అంటే నేను 100 ఎక్స్పెక్ట్ చేస్తే 1000కి వెళ్ళిపోయింది అది. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనం మహా అంటే వేణుస్వామి అనేటోడు ఒక జిల్లా వ్యాప్తంగానో ఒక రాష్ట్ర వ్యాప్తం మనిషి అనుకుంటాం. కానీ నెరి ఒక 4 రాష్ట్రాలను కుదిపేస్తుంది అనుకోం కదా. ఆఫ్టర్ ఆల్ నేను ఒక సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఆ వీడియో 5 రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. అంటే తెలుగు రాష్ట్రాలకే పరిచయం ఉన్నటువంటి వేణుస్వామి అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, అటు బాంబే, బాలీవుడ్ కూడా వెళ్ళిపోయింది. సో పబ్లిసిటీ అనేది ముఖ్యం కదా. ఇప్పుడు ఒక 1000 కోట్లు 1,00,000 కోట్లు, ఇప్పుడు అంబానీ ఫ్యామిలీ ఉంది, అంబానీ ఫ్యామిలీ అనంత అంబానీ పెళ్లిని ఆయన ఇంట్లో చేసుకోవచ్చు కదా సైలెంట్గా, ఎవరికి తెలియకుండా. భారతదేశాన్ని శాసించే వ్యక్తి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళెందుకు చేసిండు? పబ్లిసిటీ. మరి ₹1 లేకుండా నాకు పబ్లిసిటీ వస్తుందిగా. ఇప్పుడు ఈ పబ్లిసిటీ మీకు ప్లస్ అయిందా మైనస్? 100% ప్లస్ అవుతుంది. మైనస్ ఎందుకు అవుతుంది? ఎందుకంటే సమాజంలో 3 రకాల జనాలు ఉంటారు ఎప్పుడు.
సహస్ర అనే అమ్మాయిని ఇష్టపడేవాళ్ళు, తిట్టేవాళ్ళు గోపీలు, అంటే గోడ మీద పిల్లులు. సో సహస్రకు ఎంత చెడ్డ పేరు వచ్చినా, సమాజంలో సహస్రాన్ని ఎంతమంది తిట్టినా అల్టిమేట్గా సహస్రతో నిలబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరొచ్చి చెప్పినా వినరు, వాళ్ళు సహస్రతోనే ఉంటారు. కొంతమంది సహస్రకు వ్యతిరేకంగా ఉంటారు. సహస్ర మంచి బట్టలు వేసుకుందనో, మంచి వాచ్ పెట్టుకుందనో, ఐఫోన్ కొనుక్కుందనో ఏడ్చి చచ్చే వ్యక్తులు, జనాలు సహస్ర మీద కోపంతో ఉంటారు. వాళ్లకు కోపం చూపించడానికి, ద్వేషం చూపించడానికి రీజన్ అవసరం లేదు, ఈగోతో చూపిస్తారు వాళ్ళు. సో వాళ్ళు చచ్చే వరకు సహస్రం తిడుతూనే ఉంటారు. కానీ కొంతమంది గోపీలు ఉంటారు, వాళ్ళు సహస్రకు మంచి పేరు వచ్చినప్పుడు సహస్ర వైపు మాట్లాడతారు, చెడ్డ పేరు వచ్చినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతారు. గోడ మీద పిల్లి. ఇది సహస్రకే కాదు, వేణుస్వామి కూడా అట్లే ఉంటారు. సో వేణుస్వామి గత 15 సంవత్సరాల నుండి కష్టపడి పెంచుకున్నటువంటి క్లయింటేల్ ఉంటుంది కదా, నన్ను నమ్ముకున్న వాళ్ళు, వ్యక్తిగతంగా మౌఖికంగా నాతో మాట్లాడిన వాళ్ళు, నాతో సహాయం పొందిన వాళ్ళు, నాతో మంచి పొందిన వాళ్ళు, నా పూజల వల్ల సత్ఫలితాన్ని పొందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పడం, వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పడం, వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పడము. సినిమాకి ఎట్లయితే పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ అంటామో మనము. సో నన్ను ఎంత తిట్టినా, నన్ను మెచ్చుకునే వాళ్ళు, నన్ను కంటిన్యూ అయ్యి ఫాలో అయ్యే వాళ్ళు నాకు ఉంటారు. సో దానివల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే నాకు ప్లస్ పాయింట్ నా పబ్లిసిటీ. ఎందుకంటే ఆ పబ్లిసిటీ అనేది ఎంత పబ్లిసిటీ వస్తే అంత మంచిది. ఎగ్జాక్ట్లీ. కానీ నేను నా స్థాయి కంటే ఎక్కువ పబ్లిసిటీ నాకు వచ్చింది, నా స్థాయి దాటి వచ్చింది. అంటే నేను సపోజ్ నా దగ్గర 20 లీటర్ల క్యాన్ ఉంది, నీళ్ళ క్యాను, 200 లీటర్లు వచ్చినాయి నీళ్ళు, అది నా ప్రాబ్లం. నా దగ్గర 20 లీటర్ల క్యానే నా కెపాసిటీ. సో అది నాకు ప్రాబ్లం. సో అందుకని ఏం చేసామంటే, మనం కంటిన్యూగా చేసే బగాలమ్మకి పూజలు, అంటే వశీకరణం కోసం మనం చేసే రాజశ్యామల పూజలు ఉంటుంది. సో అది ఎక్స్ట్రీమ్ అయింది, అందుకని దాన్ని ఆపినాం. అది చాలామంది చేసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారు వశీకరణం కోసము, కేసీఆర్ గారు చేసుకున్నారు. అంటే పొలిటీషియన్స్ కానీ, సినిమా హీరోయిన్లు కానీ, హీరోలు కానీ చాలామంది చేసుకుంటుంటారు. సో నేను కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఇప్పుడు మీరు చెప్పిన వశీకరణ పూజలు అనేవి మానవతి అందరికీ కూడా వర్తిస్తాయా, కొంతమంది జాతకాలకే వర్తిస్తాయి అంటారు అవి? అంటే ప్రొఫెషన్ బట్టి వర్తిస్తాయి. ఇప్పుడు ఉదాహరణ యాంకర్, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు చేసుకోవచ్చు. పొలిటీషియన్ ఉన్నారు, పొలిటీషియన్ చేసుకోవచ్చు. అంటే జనాలతోని ఎవరైతే ర్యాపో మెయింటైన్ చేస్తారో వాళ్ళు మాత్రం చేసుకునేటువంటి పూజలు. అంటే ఇప్పుడు టీచర్ ఉన్నాడు, టీచర్కి ఎందుకు అవసరం లేదు. సో టీచర్కి అవసరం లేదు. ఒకవేళ ఆయన చేసుకున్నా పిల్లలు ఆయన అంటే ఇష్టపడతారు. ప్రొఫెషన్ బట్టి ఇలాంటి పూజలు అనేవి ఇది వర్తిస్తాయి. జనరల్గా ఎవరు చేసుకుంటారు అంటే న్యూస్ రీడర్లు, యాంకర్లు, సినిమా నటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, తర్వాత పొలిటీషియన్స్, అలాగే బిజినెస్ మ్యాన్లు. సో వీళ్ళందరూ కూడా సహజంగానే చేసుకుంటారు. కాకపోతే కొన్ని బయటికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు అనంత్ అంబానీ పూజ చేసినటువంటి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది బయట సోషల్ మీడియాలో. ఆయన కూడా చేసినాడు పూజ. అండ్ వేణుస్వామి గారి మ్యారేజ్ తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చాయా, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్? ప్రతి మనిషి జీవితంలో వచ్చేదే కదమ్మా, సహజంగానే ప్రతి మనిషి జీవితంలో మ్యారేజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ అనేదో, ఫెయిల్యూర్ అనేదో ఉంటుంది. సో నాకు సక్సెస్ వచ్చింది. ఎందుకంటే మనము కుటుంబం మీద ఎవరైతే బాధ్యతగా ఉంటారో, సమాజంలో అంటే జనరల్గా మనం మాట్లాడే ముందు మనం అది ఆచరించాలి అని కోరుకునే వ్యక్తిని నేను. సో ఆ బాధ్యత వల్ల నాకు ప్లస్సే జరిగింది, మైనస్ ఏం జరగలేదు. సో స్వామీజీ, ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలుసుకున్నాం కాబట్టి నాకు కొన్ని ఆస్ట్రాలజీ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈ మధ్యన ఎక్కడ చూసినా కూడా ఆటిజం అనేది ఎక్కువ అయిపోతుంది. ఆటిజం. సో ఎందుకు ఇది జాతక ప్రభావమా, లేకపోతే పౌష్టికాహార లోపమా, లేకపోతే ఎందుకు ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి అంటారు? అసలు పౌష్టికాహారానికి ఆటిజానికి సంబంధం ఉండదమ్మా. ఎందుకంటే ఆటిజం అనేటువంటిది పుట్టుకతో వచ్చేటువంటిది. కొంతమందికి పుట్టుకతో అంటే మనకు 6 నెలలు, సంవత్సరం వరకు తెలియదు. జనరల్గా పిల్లలు పెరిగిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాతనే వాళ్ళలో ఆటిజం ఉంది అనేటువంటిది తెలుస్తుంది. దాన్ని చాలా రకాల వాడుక భాషలో ADHD అని, హైపర్ యాక్టివ్ అని, సో ఇవన్నీ చాలా పేర్లు ఉంటాయి. బట్ అల్టిమేట్గా దాని పదము ఆటిజం. సో ఆటిజం అనేటువంటిది భారతదేశంలో కంటే కూడా అమెరికాలో చాలా ఎక్కువగా ఉంది. సో అమెరికాలో పుట్టినటువంటి 100 మంది మగపిల్లల్లో సుమారు 20 నుండి 30 మంది మగపిల్లలు ఆటిజంతో పుడతా ఉన్నారు. సో దానికి కారణం ఏమిటి అంటే పితృదోషము లేదా గురుదోషము ఉన్నటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి మగ సంతానం ఆటిజంతో పుడుతుంది. సో అలాంటి వాళ్ళు ఆటిజం లేకుండా ఉండాలి అంటే వివాహం చేసుకునేటప్పుడే జాతకాలు, భార్యాభర్తల జాతకాలు చూసుకొని పెళ్లిళ్ళు చేసుకోవడం, అంటే అబ్బాయి అమ్మాయి పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు జాతకాలు చూసుకొని పెళ్లిళ్ళు చేసుకోవడము. అలాగే ఇప్పుడు ఎలాగో సిజేరియన్ ఆపరేషన్లే చేస్తున్నారు. ఆ సిజేరియన్ పెట్టేటప్పుడు, ముహూర్తం పెట్టేటప్పుడు జనరల్గా నక్షత్రం మాత్రమే చూసి పెడతా ఉన్నారు. అది కాకుండా గురువు 6వ ఇంట్లో, 8వ ఇంట్లో, 12వ ఇంట్లో లేకుండా చూసుకోవడము, బుధుడు 6వ ఇంట్లో, 12వ ఇంట్లో, 8వ ఇంట్లో లేకుండా చూసుకోవడము, ఇలాంటివి చూసుకొని కనుక సిజేరియన్ ఆపరేషన్ కనుక ముహూర్తం పెట్టుకున్నట్లయితే సమస్యల నుండి బయటపడతారు. మరి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే పితృదోష నివారణ కానీ లేదా సంతాన దోష నివారణకు కానీ పూజలు ఉంటాయి కుక్కే సుబ్రహ్మణ్యం లాంటి దేవాలయంలో.
సో అక్కడికి వెళ్ళి ఆ పూజలు నిర్వహించుకున్నట్లయితే మ్యాక్సిమం రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే. అయితే ఇంకా సమాజంలో ఆడ, మగ ఇద్దరిని చూసాము. సో, రోజు రోజుకి ఈ హిజ్రా గూడా ఎక్కువ అవుతుంది. ఇది పక్కన పెడితే మరోవైపు బయోసెక్షువల్ ఒకటి, లెస్బియన్ ఒకటి, గేస్ అని ఇవి చాలా వింటున్నాము. సో, ఇవి ఎందుకొస్తున్నాయి? దీనికి కూడా ఏమైనా ఆస్ట్రాలజీకి సంబంధం ఉంటుందంటారా? ప్రతిదీ ఆస్ట్రాలజీకి సంబంధం ఉంటదమ్మా. ప్రతిదీ ఆస్ట్రాలజీకి సంబంధం ఉంటది. ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఏంది? గే గే గేస్ అంటే ఇప్పుడు స్వలింగ సంపర్కుల్లో ఇద్దరుంటారు. గేస్, లెస్బియన్స్. లెస్బియన్స్ అంటే అమ్మాయిలు, గేస్ అంటే అబ్బాయిలు. సో గేస్‌కి కారణం ఏమిటి అంటే 7వ స్థానములో బుధుడు, గురువు, శుక్రుడు కలిసి ఉండడం వల్ల వాళ్ళు గేస్‌గా మారే అవకాశం ఉంటది. మగవాళ్ళైతే. హ్మ్. మగవాళ్ళు. అదే ఆడవాళ్ళైతే అదే ప్లేస్‌లో ఇవే గ్రహాలు అంటే బుధుడు, గురువు, శుక్రుడు ఈ ముగ్గురు కలిసి ఆడవాళ్ళకు ఉంటే వాళ్ళు లెస్బియన్‌గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. బైసెక్సువల్స్ అని ఇప్పుడు కొత్తగా సమాజంలో బైసెక్సువల్స్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఎగ్జాక్ట్. భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చాలా పర్సెంటేజ్ ఉన్నారు జనాల్లో. సో వాళ్ళ కారణం ఏమిటి అంటే చంద్రుడు, రవి, శుక్రుడు ముగ్గురు కలిసి వ్యయంలో ఉండడము లేదా 6వ స్థానంలో ఉండడం వల్ల బైసెక్సువల్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ పుట్టుకతోనే మనం డిసైడ్ చేయొచ్చు వీళ్ళు ఈ రకంగా ఎదుగుతారు అని. ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ అయితే కాదంటారా? హార్మోన్స్ ఇక అవన్నీ వేరే. ఇప్పుడు వీటి వల్లనే హార్మోన్స్ ప్రాబ్లము, మానసికమైనటువంటి ఇబ్బందులు, వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ సర్కిల్ మెయింటెనెన్స్. సో చాలా రకాలు ఉంటాయి కదా. వాళ్ళు ఆలోచించే విధానము, వాళ్ళు తిరిగే సర్కిల్ డైరెక్ట్గా బైసెక్సువల్ అనేవాడు డైరెక్ట్గా బైసెక్సువల్ కాడు కదా. డైరెక్ట్గా తిరిగి 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 ఒక స్టేజ్లో తొండ ఉసరవెల్లిగా మారినట్టు అలా మారుతూ 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 ఆ స్టేజ్కి రావడం జరుగుతుంది. సో ఆ జాతకపరమైనటువంటి గ్రహాల యొక్క కాంబినేషన్ అవి ఎక్కడ ఉన్నాయనే దాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని మనం డిసైడ్ చేయొచ్చు. డ్రగ్స్ కూడా బాగా ఎక్కువైంది కదండి. ఈ సిటీలో అయితే ఎక్కువ అవుతుంది. మరి దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుందా ఇప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారం? ప్రస్తుతము ఇప్పుడు చూస్తే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో గంజాయి వాడకం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అలాగే డ్రగ్స్ వాడకం కూడా మనకు హైదరాబాద్లో చాలా విపరీతంగా ఉంది. సో డ్రగ్స్ను వాడడానికి ప్రధానమైనటువంటి కారణము రవి, చంద్రులు ఇద్దరు గనక వ్యయంలో 12వ స్థానంలో గనక ఉన్నట్లయితే వాళ్ళు డ్రగ్స్ వినియోగం వైపు వినిమయం వైపు వాళ్ళు వెళ్తారు. అంటే డ్రగ్స్ వాడకము లేదా ఏమంటారు మన గ్యాంబ్లింగ్ ఆడడము అంటే ఈ బెట్టింగ్స్ క్యాస్టినో ఒకటి ఆడుతుంటారు. బెట్టింగ్ ఉమ్. మెయిన్ క్రికెట్ బెట్టింగ్లకు వెళ్ళడము. తర్వాత ఈ లోన్ కొత్తగా యాప్ల్లో లోన్లు ఇస్తూ ఉంటారు. లోన్ యాప్స్ అనేవి ఉంటాయి. వాటికి బానిసలు అవ్వడము లేదంటే హనీ ట్రాప్కు గురవ్వడము. సో వీళ్ళు రవి చంద్రులు కనుక 12వ ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళు మాదక ద్రవ్యాల బారిన పడడము లేదంటే ఈ యాప్ల బారిన పడి జీవితాన్ని కోల్పోవడము, కుటుంబానికి చెడ్డ పేరు తేవడము ఇలాంటి వారికి రెమెడీ ఏమిటి అంటే మనకు కామాఖ్యలో ధూమావతి అనే అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారి దగ్గర కనుక పూజ చేయించుకున్నట్లయితే వాళ్ళు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మగవారికి శుక్ల దోషం అనేది ఉంటది అంటారు కదా. అసలు శుక్ల దోషం అంటే ఏంటి? శుక్రదోషం శుక్రుడు అంటే శుక్రగ్రహం వల్ల ఏర్పడేటువంటి దోషాన్ని శుక్ర దోషం అంటాం మనం. శుక్ర దోషం అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి కుజదోషమే ఉంటుంది, శుక్రదోషం ఉండదు. చాలా మంది బయట ఏం చెప్తారంటే మగవారికి కూడా కుజ దోషం ఉంది అంటారు. అంటారు అది తప్పది. జనరల్గా ఏమంటారంటే ఆ అమ్మాయికి కుజదోషం ఉంది కాబట్టి అబ్బాయి కూడా కుజదోషం ఉన్న అబ్బాయిని చూడండి అంటారు. అది తప్పది. అసలు కుజుడు మాంగళ్యం అనేటువంటిది అమ్మాయికి ఉంటుంది. అంటే మా మెడలో మాంగళ్యం ఎవరు ధరిస్తారో అమ్మాయి. అబ్బాయి మాంగళ్యం ధరించాడు కాబట్టి అబ్బాయికి శుక్రదోషం ఉంటుంది. అబ్బాయికి శుక్ర కణాలు ఉంటాయి కాబట్టి మగవాళ్లకు శుక్రుడు అనేటువంటి గ్రహము నీచంలో ఉంటే సంతానం లేకపోవడము, పోలీస్ కేసు అవ్వడము, భార్యాభర్తలు విడిపోవడము, లేదా 498 కేసులు పెట్టబడము, మరీ ముఖ్యంగా జైలుకు వెళ్ళడము, తప్పు చేయని తప్పుకు కూడా కొన్ని సందర్భాల్లో జైలుకు వెళ్ళడము. వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఈడీ కేసుల్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళడం. అంటే వాళ్లకు డబ్బులు విపరీతంగా ఉంటాయి. ఉదాహరణ 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు చేస్తారు కానీ జైలుకి వెళ్తారు. ఈడీ కేసు ఉంటుంది, లేదా ఐటీ రంగంలోకి ఐటీ కేసు ఉంటుంది, లేదంటే రెవెన్యూ ఇంటెలిజెన్స్ కేసు ఉంటుంది. సో ఇట్లా పెద్ద పెద్ద కేసులు అయితే తిహార్ జైలుకి వెళ్ళడము, అంటే పెద్ద జైలుకి వెళ్ళడం నేను మాట్లాడేది. స్వామీజీ, ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే వరుసగా ఇంట్లో చాలా మంది చనిపోతూ ఉంటారు. సో దానికి ఏమైనా కారణం ఉందంటారా? దానికి కూడా ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఉదాహరణ అమావాస్య రోజు, ఇప్పుడు ఉదాహరణ అమావాస్య ఆదివారము లేదా మంగళవారం అమావాస్య లేదా నార్మల్ అమావాస్య ఎనీ డే లేదా అష్టమి. సో అలాగే మూలా నక్షత్రము, ఇలా కొన్ని నక్షత్రాల్లో చనిపోయినటువంటి ఇంట్లో ఎవరైనా చనిపోతే రెగ్యులర్ ఇంటర్వెల్ డెత్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే 12 సంవత్సరాల లోపు, అంటే చనిపోయిన 6 నెలలకు చనిపోవచ్చు, సంవత్సరానికి చనిపోవచ్చు, 1 ఇయర్కు, 2 ఇయర్స్కు, 3 ఇయర్స్కు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో డెత్స్ ఉంటాయి. వాళ్ళకి పరిష్కారం దానికి పరిష్కారం ఏమిటి అంటే జనరల్గా
వాళ్ళ కర్మకాండలు సరిగా నిర్వహించకపోవడం దానికి మేజర్ ప్రాబ్లం. అంటే మనము చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఫస్ట్ డే దహన కార్యక్రమాలు 3వ రోజు, అలాగే 10వ రోజు, 11వ రోజు దినాలు సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్ల ఏర్పడేటువంటి సమస్యలు వీడి. అందుకనే ఆ దినాలు అనేటువంటివి కనుక కర్మ అనేటువంటిది కనుక కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా ఇంకా ఎటువంటి సమస్యలు రావు. సో మరి ఆల్రెడీ ఎప్పుడో 10 ఏళ్ల కింద చనిపోయిండు, ఇప్పుడు ఇట్లా కర్మ చేస్తాము అంటే ఏం లేదు. గయ కానీ కాశీ కానీ వెళ్ళి అక్కడ ఒకసారి మంచిగా కర్మ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులతోటి కర్మ కార్యక్రమం చేయించుకుంటే పిండ ప్రదానం అంటారు అది. ఆ పిండ ప్రదానం అనేది చేయిస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేటువంటిది కుదుటపడుతుంది. నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ డెత్స్ అనేవి ఉండకుండా ఉంటుంది. కొంతమంది చాలా కష్టపడి చాలా సంపాదిస్తారు, కానీ అనుభవించరు. సో కొంతమంది ఏం కష్టపడకపోయినా అనుభవిస్తారు. సో వాళ్ళ ఎట్లా సాధ్యమవుతుంది వాళ్ళకి? అంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు నీచంలో ఉంటే వాళ్లకు భోగలాలసత్వం ఉండదు, అంటే విలాసవంతమైన జీవితం ఉండదు. ఇప్పుడు ఉదాహరణ మనం చాలామందిని చూస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది కానీ కారు కూడా ఉండదు, సైకిల్ మీద తిరుగుతుంటాడు. ఊర్లో చెప్పుకుంటుంటారు, అరే వీడు ఎన్ని డబ్బులు ఉన్నాయిరా, వీడికి 100 కోట్లు ఉంటాయిరా, కానీ వీడు పిసినారిరా అని చెప్తారు. కొంతమంది నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు 2000 సంవత్సరం నుండి అబ్జర్వ్ చేస్తున్న ఆ వ్యక్తిని. 2000 సంవత్సరం నుండి ఈరోజు మనం మాట్లాడుకునే వరకు అతను రూపాయి సంపాదించలే, అతనికి ఇన్కమ్ లేదు. కానీ అతనికి 2 కార్లు, 2 బైకులు, విలాసవంతమైన జీవితము, ప్రతి నెల ఒక టూర్కు పోతాడు. అవును, నేను చూశాను. కానీ ఏంది అంటే మొత్తం అప్పులు, అన్ని అప్పులే. ఉదాహరణ నాకు తెలిసి 2000 సంవత్సరం నుండి ఇవాళటి వరకు అతను అట్లీస్ట్ ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు ఆయన కోసం. ప్లస్ అప్పుల పేరు మీద ఇంకో 10 కోట్లు తెచ్చుంటాడు, అంటే ఒక 20 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు. తీరా చూసుకుంటే 20 ఎకరాలు ఉన్న జాగా 5 ఎకరాలు అయింది, అంటే 15 ఎకరాలు పోయింది. ఇక మిగిలింది 5 ఎకరాలే. కానీ ఒక్క రూపాయి సంపాదించలే ఎప్పుడు. 24 ఏళ్ల నుండి అతని మేజర్ వర్క్ అప్పులప్పరావు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాగా అప్పు తీసుకోవడమే అతని పని. సొంతగా ఒక రూపాయి తనకు నేను కష్టపడి ఇగో నేను కనీసం అటెండర్ వర్క్ చేస్తా, నేను ఈ పని చేస్తా, నేను టీచర్ పని చేస్తా, నేను డబ్బు సంపాదించడు. ఎంతసేపు అతని ఒకటే టార్గెట్, అప్పు సంపాదించాలి, అప్పు తెచ్చుకోవాలి, ఎంజాయ్ చేయాలి, అప్పు తెచ్చుకోవాలి, టూర్కు పోవాలి, అప్పు తెచ్చుకోవాలి, కారు కొనాలి, అప్పు తెచ్చుకోవాలి, బండి కొనాలి. సో అతని జీవితం అంతా అంతే. మరి అతని జాతకం ఏంది అంటే శుక్రుడు ఉచ్చ, భోగలాలసత్వం ఉంది కానీ డబ్బు ఉండదు. అంటే జీవితాన్ని అనుభవిస్తాడు తప్ప తన కుటుంబానికి, తన కొడుకులకు, తన బిడ్డలకు రూపాయి కూడా మిగిల్చాడు. ఇంకా వేరే టైప్ వాళ్ళు ఉంటారు, శుక్రుడు నీచం, వాడేం చేస్తాడు, విపరీతంగా డబ్బు సంపాదిస్తాడు, తను కనీసం కడుపు నిండా తిండి కూడా తినడు, కానీ చివరికి తన సంతానానికి కోట్ల రూపాయలు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే అనుభవించే యోగం అనేది సంతానానికి ఉంది తప్ప తనకు లేదు. మన తలరాత ఆల్రెడీ రాసి పెట్టుందని అంటుంటారు కదా. ఇప్పుడు మన ఆల్రెడీ ఇలా ఉంటే మీరు చెప్పినట్టు ఈ పూజలు, యోగాలు ఇవన్నీ చేస్తే మన తలరాత మారుతుందంటారా? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది, ఇంట్లో ఉన్నాడు, మరి తలరాత అట్లనే ఉంటుంది కాబట్టి హాస్పిటల్కి పోవడం ఎందుకు? పండబెడితే అయిపోతుందిగా ఇంట్లో. 10 నిమిషాల తర్వాత పోతాడు, రేపటికి 2, అంతే కదా. ఇవాళ వస్తే రేపటికి 2. సో ఇది ఒక వితండవాదం అంటారు దీన్ని. యాక్చువల్గా ఏంటి అంటే జ్యోతిష్యం అనేటువంటిది అంధకార బంధురమైనటువంటి జీవితంను ఒక జ్యోతిలాగా వెలుగునిచ్చి బయటకు తీసుకొచ్చేటువంటి ఒక శాస్త్రం. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనకు కాలు ఇరిగిందా ఇరగలేదా అని తెలుసుకోవడానికి ఒక ఎక్స్రే ఎట్లా పనిచేస్తుందో, ఈసీజీ ఎట్లా పనిచేస్తుందో, మెయిన్ ఎంఆర్ఐ ఎట్లయితే పనిచేస్తుందో, సిటీ స్కాన్ ఎట్లా పనిచేస్తుందో, జ్యోతిష్యం అనేది మన జాతకాన్ని రాస్తే ఆ చార్ట్ 12 కుండలి యొక్క లగ్న కుండలి మన జీవితాన్ని 100 పేజీల కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా జరగబోయేటువంటి కష్ట నష్టాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఏ రోజు ఏం చేయాలి, మన జీవితం ఎలా ఉండబోతుంది, 10 ఏళ్ళకి ఎట్లుంటుంది, చిన్నప్పుడు ఎట్లుంటుంది, 18 ఏళ్ళకి ఎట్లుంటుంది, ఉద్యోగం చేస్తామా, వ్యాపారం చేస్తామా, ఏ వ్యాపారం చేస్తే రాణిస్తాము, అలాగే వివాహం పరిస్థితి ఏంది, సంతానం పరిస్థితి ఏంది, రాజకీయం పరిస్థితి ఏంది, చలనచిత్ర పరిశ్రమలోకి వస్తే అక్కడ పరిస్థితి ఏంది, డబ్బు సంపాదిస్తామా కోల్పోతామా, సో ఇవన్నీ మన శత్రువుల యొక్క పరిస్థితి ఏంది. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో శత్రువులు గట్టివాళ్ళు అయితే తప్పు చేయకుండా కష్టపడాల్సి వస్తుంది. సో అందుకని వాళ్ళని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, అలాగే మిత్రులను ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే ఉప్పు చక్కెర 2 ఒకటే కలర్లో ఉంటాయి. అట్లనే ప్రస్తుత సమాజంలో ముసుగు వేసుకున్నటువంటి మనుషుల సంఖ్య చాలా అధికము. భార్యాభర్తలు సినిమాకు పోతేనే తట్టుకోలేనటువంటి జనాల సంఖ్య ఎక్కువ. అలాంటిది నువ్వు ఒక కారు కొనుక్కొని రోడ్డు మీదకి వస్తే ఇంకెంత ఏడిచేస్తారు. సో నరఘోష ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో నరఘోష పోవాలంటే ఏం చేయాలి, ఈ సమాజం నుండి
మనం తప్పించుకొని తిరగాలంటే ఏం చేయాలి అంటే నేను అనేది సమాజం నరఘోష నుండి అయితే తప్పించుకోవాలంటే ఏం ఇప్పుడు చేయాలి? నరదృష్టి ఉంది అని నమ్ముతారా సార్? 100% నమ్ముతా. ఎందుకు నమ్మ? వెంకటేశ్వర స్వామికే రోజుకు 5 సార్లు దిష్టి తీస్తారు. మనమెంత? వెంకటేశ్వర స్వామి వారికే దిష్టి తీస్తారు. మనమెంత? సో నరఘోష ఉంటది. నువ్వు మంచి కారు కొనుక్కో, నరఘోష. ఎందుకు వాడు జెలస్ ఏడ్చొస్తాడు. వాడు మనకు రూపాయి ఇయ్యడు. వాడు ఏడ్చొస్తుండు కదా మన మీద. వీడు కారు కొనుక్కుండు అని. నీకు మా సమాజంలో మంచి పేరు వస్తే ఏడ్చొస్తారు. ఎంతసేపు సమాజంలో మెంటాలిటీ ఏంది అంటే గొప్పవాడైన వ్యక్తి మాకు తెలవాలని కోరుకుంటారు తప్ప మనవాడు గొప్పవాడైతే తట్టుకోలేరు, చస్తారు, నిద్ర పట్టదు ఎవరికి. ఇదైతే నిజం. అట్లా చాలా మంది ఉన్నారు. మనతో పాటు తిరిగే రోజు మనతో తిరిగే చాలా మంది మన గొప్పతనాన్ని కోరుకోరు, మన నాశనాన్ని కోరుకుంటారు. కానీ ఎవడో ఒకడు గొప్పోడు నా ఫ్రెండ్ అయితే బాగుండురు అని కోరుకుంటారు. అరే మరి నీ ఫ్రెండే గొప్పోడైంది కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా అంటే చెయ్యడు వాడు. కారణం ఏంటి అంటే వాడి ఈగో ప్రాబ్లం అవ్వచ్చు, జెలస్ అవ్వచ్చు, లేదా కువార్కం అవ్వచ్చు, వాడి మనసులో ఉండేటువంటి సంకుచిత భావాలు కావచ్చు. వానికి తెలిసిన వాడు గొప్పవాడైతే తట్టుకోలేడు. రాజయోగం రావాలి అంటే ఎటువంటి పూజలు చేయాలి? రాజయోగం అనేది అందరికి వర్తిస్తుందా? జాతకంలో యోగం ఉంటేనే రాజయోగం వర్తిస్తుంది. జాతకంలో గురువు చంద్రుల కలయిక, గురువు నుండి చంద్రుడు 5వ స్థానంలో కానీ, చంద్రుడి నుండి గురువు 5వ స్థానంలో కానీ, లేదా లగ్నంలో గురువు చంద్రులు కానీ, లేదా 4వ ఇంట్లో ద్వితీయంలో, లేదా సప్తమంలో, లేదా దశమంలో, లేదా ఏకాదశంలో గురుచంద్రుల కలయిక, లేదా శుక్రుడి వల్ల కానీ, లేదా రవి వల్ల కానీ. ఉదాహరణ మేషంలో రవి బుధుల కలయిక అది ద్వితీయంలో ఉంటే, లేదా సప్తమంలో ఉంటే, లేదా పంచమంలో ఉంటే. సో 2 గ్రహాలు కలిసి కొన్ని సందర్భాల్లో, ఉదాహరణ గజకేసరి యోగం అంటే చంద్రుడు గురువు వల్ల ఏర్పడేది, బుధాదిత్య యోగం అంటే రవి బుధుల వల్ల ఏర్పడేది, శశ మహాపురుష యోగం అంటే శని వల్ల ఏర్పడేది. అట్లా ఒక్కొక్క యోగము ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయనకి శశ మహాపురుష యోగం ఉంది. అందువల్ల ఆయన దేశానికి ప్రధానమంత్రి కాబడినారు, 3వసారి కూడా ప్రధానమంత్రి అయినారు. అంత పెద్ద రాజయోగం అది. సో వాళ్లకు ఏలినాశనం వచ్చినా కూడా ఏమి జరగకుండా పాజిటివ్గా వెళ్తుంది. సో ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క యోగం ఉంటుంది. బుధాదిత్య యోగం అంటే పొలిటీషియన్ అవుతారు. అంటే రవి జాతకంలో ఉచ్చలో ఉంటే పొలిటీషియన్ అవుతారు. అదే అమ్మాయికి రవి ఉచ్చలో ఉండి శుక్రుడు కూడా కలిసి వస్తే హీరోయిన్ అవుతుంది, ఒక స్టార్ హీరోయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రవి ఎందులో ఉండాలి? రవి శుక్రుడు ఉచ్చలో ఉండాలి. రవి శుక్రుడు ఉచ్చలో ఉంటే హీరోయిన్ అవుతుంది. అదే ఒక యాంకర్ అంటే బుధుడు ఉచ్చలో ఉండాలి. బుధుడు వాక్కుకు కారకుడు, అంటే మాటకు కారకుడు. యాంకరింగ్ వేరే, హీరోయిన్ వేరే. హీరోయిన్ అనేటువంటిది చిత్ర పరిశ్రమకు సంబంధించి, యాంకర్ లేదా న్యూస్ రీడర్ అంటే టీవీకి సంబంధించి. న్యూస్ రీడర్ కానీ యాంకర్ కానీ ఏం చేస్తుంది, ఎక్కువ నోటికి పని ఉంటుంది. అంటే ఎంత మాట్లాడగలిగితే అంత పేరు వస్తుంది. సో ఇక్కడ బుధుడు ఉచ్చ, అక్కడ శుక్రుడు రవి ఉచ్చ. సో హీరోయిన్ కావాలంటే వేరే గ్రహాలు, యాంకర్ కావాలంటే వేరే గ్రహాలు. సో దానివల్ల జాతకంలో ఉండేటువంటి గ్రహాల వల్ల ఇక్కడ ఒక్కొక్క యోగాన్ని బట్టి ఒక్కొక్కటి వస్తుంది. పొలిటీషియన్ కావాలంటే రవి ఉచ్చ ఉండాలి. అలాగే వ్యాపారం చేయాలి అంటే కుజుడు ఉచ్చలో ఉండాలి. సో కుజుడి వల్ల కలిసి వస్తుంది. అలాగే రాహు, ఉదాహరణ విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలి అంటే రాహు వ్యయంలో ఉండడం, రాహు ఉచ్చలో ఉండడం వల్ల విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయడం, వ్యాపారాలు చేయడం అనేటువంటిది. విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలంటే రాహు ఉచ్చలో ఉండాలి. సో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క యోగం అనేటువంటిది ఉంటుంది. కొంతమంది ఈ మధ్యకాలంలో అకస్మాత్తుగా సెలబ్రిటీలు అయిపోతున్నారు. మరి వాళ్ళకి ఏ విధంగా అట్లా కలిసి వస్తుందంటారు? అంటే వాళ్ళు సెలబ్రిటీలు అవుతున్నారు కానీ వాళ్ళు దాన్ని నిలుపుకోలేరు కదా. ఇప్పుడు సడన్గా సెలబ్రిటీలు రాత్రి సెలబ్రిటీలు అయిపోయి మళ్ళీ 10 రోజుల్లో కనుమరుగవుతారు. అది కాదు కదా స్టాండర్డ్ అంటే. సెలబ్రిటీ స్టాండర్డ్ అంటే 10 సంవత్సరాల పాటు, 15 సంవత్సరాల పాటు వాళ్ళు ఎన్నుకున్న మార్గంలో వాళ్ళు ఒక యాక్టివ్ జీవితాన్ని గడపాలి. ఒక హీరో ఉన్నాడు, 15 సంవత్సరాలు తను హీరోయిజాన్ని చూపించి తను కమాండ్ చేయగలిగితేనే గొప్ప. ఒకప్పుడు హీరో అంటే ఒక టాలీవుడ్ వరకే పరిమితం. ఇవాళ బాలీవుడ్ అంటే పాన్ ఇండియా స్టార్, అలాగే పాన్ వరల్డ్ స్టార్ అయిపోయినారు ఇప్పుడు తెలుగు వాళ్ళు. సో ఎంత దున్నుకోవడానికి అక్కడ చాలా భూమి ఉంది. సో ఎంతవరకు వెళ్ళగలుగుతాము అనేది ముఖ్యము. పొలిటీషియన్స్ కూడా ఒక ముఖ్యమంత్రి ఏమనుకుంటాడు, నేను ఎన్ని రోజులు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటాడు. ఒక మంత్రి కూడా అదే కోరుకుంటాడు, నేను 4 సార్లు మంత్రి కావాలని కోరుకుంటాడు. ఒక ఎమ్మెల్యే నేను 10 సార్లు గెలవాలని కోరుకుంటాడు. అట్లనే ఒక హీరోయిన్ నేను ఒక 10 సంవత్సరాలు హీరోయిన్గా 15 ఏళ్ళు హీరోయిన్ ఉండాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఎప్పుడో 2000 సంవత్సరంలో 2001లో వచ్చినటువంటి నయనతార 2024 నాకు తెలిసి ప్రపంచంలో ఎన్ని రోజులు స్టాండర్డ్ కంటిన్యూ చేసిన హీరోయిన్ నాకు తెలిసి ఇంకా ఆమెనే అనుకుంటా. ఇంకా 2-3 ఏళ్ళు ఉంటుంది. సో అట్లా తీసుకున్న ఆమెకున్న కెరియర్ గ్రాఫింగ్ ఎవరికి లేదు. నయనతారకున్న కెరియర్ గ్రాఫ్ అంటే 23 సంవత్సరాల హీరోయిన్ ఆమె. సో చాలా తక్కువ మందికి ఇట్లా వస్తుంది వాళ్ళ జాతకాన్ని వాళ్ళు నిలబెట్టుకున్న స్టాండర్డ్స్ని బట్టి. అంతేగాని ఇవాళ సోషల్ మీడియా యుగంలో ఏముంది, ఇన్స్టాగ్రామ్లో మనం ఒక పోస్ట్ పెట్టినామంటే అది వైరల్ అవుతుంది. ఒక 10 రోజులు గుర్తుపడతారు, 11 నాడు మర్చిపోతారు. అది పెద్ద విషయం కాదు. సో అలాంటి సెలబ్రిటీ స్టేటస్ కాదు కావాల్సింది. జీవితాన్ని నడిపి డబ్బును, హోదాను, స్థాయిని ఇవ్వగలిగిన సెలబ్రిటీ, అట్లాంటి హోదా కావాలి తప్ప
10 రోజులు జనాలు నవ్వుకొని 10 రోజుల తర్వాత మర్చిపోయే సెలబ్రిటీ స్టేటస్లు పనికిరావు. ఇప్పుడు మీరు చెప్పారు నయనతార చాలా రోజుల నుంచి ఉంది అని అన్నట్టు. అట్లా సినిమా రంగంలో రాణించాలంటే ఎట్లా ఉంటది? అంటే దానికి జాతక బలం ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు ఉదాహరణ నయనతారని తీసుకుందాము. నయనతార జాతకంలో శుక్రుడు, రవి, చంద్రుడు ముగ్గురు ఉచ్చలో ఉన్నారు ఆమెకు. చాలా ఉచ్చలో ఉన్నారు. సో తన జాతకంలో 2001లో అనుకుంటా స్టార్ట్ అయింది. సో అట్లాంటి జాతకం ఎవరికున్నా వాళ్ళు కలిసొస్తది వాళ్ళకు. ఎవరైనా సరే ఒక హీరోయిన్ కావాలంటే అలాంటి కాంబినేషన్ ఎవరికైనా పనికొస్తది. అదే ఒకవేళ ఆమె జాతకంలో ఇవన్నీ మేషానికి అంటే ఉదాహరణ ఒక మేషంలోకి టర్న్ అయ్యి ఉంటే అంటే మేషరాశిలోకి వచ్చి ఉంటే ఈ గ్రహాలు, ఆమె కర్కాటకంలో ఉన్నాయి ఈ గ్రహాలన్నీ. ఆమెకు మేషరాశిలో కనుక ఉండుంటే ఆమె ఒక జయలలిత లాగా ఒక పొలిటీషియన్ అయ్యేది. ఒక స్మృతి ఇరానీ, ఒక సుష్మా స్వరాజు, ఒక జయలలిత లాగా పొలిటీషియన్ అయ్యేవాళ్ళు. అంటే అదే చెప్తున్నా, గ్రహాలు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వాళ్ళు పొలిటీషియన్ కావాలన్నా, వాళ్ళు హీరోయిన్ కావాలన్నా, వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ కావాలన్నా అనేది డిసైడ్ చేయబడుతుంది. ఇప్పుడు కొంతమంది జాతకాల మీద నమ్మకం ఉండదు కాబట్టి చూసుకోకుండా ఒక విషయం గురించి ప్రయత్నిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి రాసి పెట్టుంది పొలిటికల్‌గా. బట్ నేను సినిమా రంగంలో రాణించాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటాను. సక్సెస్ అవ్వలేను. అవ్వరు. అప్పుడు ఎట్లా ఉంటది మరి వాళ్ళకి? అవ్వరు. ఇంకా సక్సెస్ అవ్వరు. అంటే మీరు ఎతుక్కునేది తప్పు. మీరు విశాఖపట్నంలో వస్తువుని వదిలేసి హైదరాబాద్‌లో ఎతుక్కున్నట్టు ఉంటది. మీరు బుడగొట్టుకున్న వస్తువు విశాఖపట్నంలో ఉంది. మీరు ఎతికేది హైదరాబాద్‌లో. ఎట్ట దొరుకుతది? కష్టపడుతుంటాం కదా! మీరు కొన్నిసార్లు ఎంత అది ప్యాషన్ కష్టపడ్డా, ఉంటది. ఎంత ప్యాషన్ ఉన్నా, ఎంత కష్టపడ్డా ఏవో కొన్ని అడ్డంకులు మిమ్మల్ని అడ్డుకుంటాయి. ఏవో కొన్ని అడ్డంకులు ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటాయి. అందుకనే ఇంకోటేందంటే ఇట్ కమ్స్, అది మనకొస్తది. అది మనల్ని ఎతుక్కుంటూ వస్తది. దాన్ని గుర్తించడంలో మనం ఫెయిల్ కావద్దు. మన కళ్ళ ముందే తిరుగుతుంటది. మీ లైఫ్‌లో మీ ఆపర్చునిటీ అనేది మీ కళ్ళ ముందే తిరుగుతది. ఉదాహరణ లక్కీ నంబర్ అంటారు. సింపుల్ లాజిక్. లక్కీ నంబర్‌ను మనం ఎతకొద్దు. మనం ఏం చేయాలి? సినిమా థియేటర్‌కెళ్ళినప్పుడు, బస్ టికెట్ తీసుకున్నప్పుడు, ట్రైన్ టికెట్ తీసుకున్నప్పుడు, ఫ్లైట్ టికెట్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే అట్లా ఒక 2 మంత్స్ మనకొచ్చిన నంబర్‌లన్నీ మన దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ నంబర్‌లన్నీ దాచిపెట్టి ఒక 10, 15 అయిన తర్వాత ఓపెన్ చేస్తే దాంట్లో ఎక్కువగా ఏ నంబర్ అయితే వచ్చిందో అదే మన లక్కీ నంబర్. లక్కీ నంబర్ ఎప్పుడు మనల్ని వెతుక్కుంటూ మనతో పాటు వస్తది లక్కీ నంబర్. మనం వెతుక్కుంటూ పోవాల్సిన పని లేదు. సో లక్కీ నంబర్ ఎట్లా అయితే ఉంటదో మన జీవితంలో మనం చేయాలనుకునే పని మనం చెక్ చేసుకుంటే, మనం దేనికి సూట్ అయితామని కొద్దిగా ఆలోచన చేసుకుంటే, జాతకాన్ని పక్కన పెడితే ఫస్ట్ మనకు స్వతహాగా రావాలి ఫీలింగ్. మనకు ఆ స్పిరిట్ ఉండాలి, కసి ఉండాలి. అంటే మన వృత్తిలో మనము కసిగా మన ఉనికిని చాటుకోవాలి. మనం ఏ పని చేస్తే ఒక రాజకీయ నాయకుడు రాజకీయంగా ప్రజల వద్దకు వెళ్ళి తన ఉనికిని చాటుకోవాలి. ఒక వ్యాపారవేత్త, ఒక వ్యాపారస్తుడు తన ఉనికిని చాటుకోవాలి. అంటే మన ప్రొఫెషన్‌లో మన ఉనికిని గనక 100% చాటుకోగలిగితే మనకు ఆ సక్సెస్ వస్తది. అది జ్యోతిష్యమైనా రావచ్చు, ఒక అటెండర్ అయినా సరే. అటెండర్‌కు మంచి పేరు లేదా? చాలామంది అటెండర్‌లకు ఇవాళ చాలామంది దగ్గర చాలామంది పనిచేసే అటెండర్‌లకు ఎంతోమంది రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి లేదా? అట్లనే రోడ్డు మీద ఊడ్చేటువంటి ఒక తల్లికి రెస్పెక్ట్ లేదా? ఆమెతోని మనం మంచిగా మాట్లాడతలేమా? సో అదే చెప్తున్నా, వాళ్ళ వృత్తిలో వాళ్ళు 100% ఇవ్వగలిగితే రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి కెరియర్‌లో సక్సెస్ అవుతారు గానీ పెళ్లి మాత్రం చాలా ఆలస్యం అవుతుంది. మరి వాళ్ళకి ఎలాంటి రెమెడీ చెప్తారు? ఎందుకు అని? పెళ్లి ఆలస్యం అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణము కుజుడు. అమ్మాయిలకైతే కుజుడు, అబ్బాయిలకైతే శుక్రుడు. సో ఉదాహరణ అమ్మాయిలకు కుజుడు ఏంలో 12వ ఇంట్లో ఉండడం, 6వ ఇంట్లో ఉండడం, 8లో ఉండడము, ఏడులో ఉండడము, అలాగే శని దృష్టి కుజుడి మీద ఉండడం వల్ల ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది అమ్మాయిలకు వివాహము. అదే మగవాళ్ళకైతే గురువు 6లో, శుక్రుడు 6లో, అలాగే గురువు 8లో, శుక్రుడు 8లో, అలాగే 12లో గురు శుక్రుడు ఉండడము, లేదా శని దృష్టి గురువు మీద కానీ శుక్రుడి మీద ఉండడం వల్ల కానీ మగవాళ్ళకు వివాహం ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించి ఏంటంటే కుక్కే సుబ్రహ్మణ్యంలో, అమ్మాయిలకైతే కుక్కే సుబ్రహ్మణ్యంలో పూజ ఉంటుంది. ఆ పూజ ఆశ్లేష బలి అంటారు దాన్ని. ఆ పూజ చేయించుకున్నట్లయితే ఇమ్మీడియట్‌గా వితిన్ 6 మంత్స్ మ్యారేజ్ అయిపోతుంది అమ్మాయిలకైతే. అబ్బాయిలైతేనేమో శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దగ్గర చిన్న పూజ ఉంటుంది, అర్చన. ఒక ₹50 పూజ చేయించుకుంటే వాళ్ళకి వివాహం అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాను స్వామీజీ. సో, మీరు చెప్తున్న ఒక్కొక్క రెమెడీకి అవన్నీ గూడా చాలా మందికి ఇప్పుడు ఇన్ని సమస్యలున్నాయి గాబట్టి వాళ్ళందరికీ డెఫినిట్‌గా ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను. సో, మరోసారి మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.